వందనాలండి అందరికీ. చాలామంది బైబిల్ చదువుతున్నారు కానీ అర్థం కావట్లేదని చాలామంది మాట్లాడుతుంటారు. ఒకవేళ మీలో ఎవరైనా సరే బైబిల్ చదువుతున్నామండి బ్రదర్, కానీ అర్థం కావట్లేదు, కొన్ని విషయాలు మాకు అర్థం కావట్లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా లైవ్లోకి రండి, మాట్లాడదాం. అంటే ఏ విషయాలు అర్థం కావట్లేదు, నాకు ఈ సందర్భం అర్థం కాలేదు, ఈ వచనం అర్థం కాలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా లైవ్లోకి రండి, మాట్లాడదాం. ఏ విషయాలు అర్థం కాలేదో, ఇంకా ఏ విషయాలు అర్థం కావాల్సి ఉన్నాయో, ఏ వచనం అర్థం కాలేదో దాని గురించి మాట్లాడదాం. సరేనా? రైట్. ఇంక ఈరోజు నాకు చాలా కాలం అర్థం కాకుండా, నాకు చాలా కాలం నుంచి అర్థం కాక తర్వాత అర్థమైన విషయం ఒకటి చెప్తాను మీకు. ఒకటి చెప్తాను. ఏంటంటే కీర్తన గ్రంథం 127 కీర్తన అనుకుంటా, 127 కీర్తన. ఆ వచ్చిన ఏమనుంటుందంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటున్నాడు. అంటే ఇప్పుడు యెహోవా ఇల్లు కట్టించిన ఎడల అంటే నేను చాలా కాలం యెహోవా మన ఇల్లు కట్టించకపోతే దేవుడు ఇల్లు కట్టించకపోతే మనకెళ్ళి వెళ్తుంది తెలియదు కదా. అరే మనం కట్టలేం, మన వల్ల కాదు, ఈ ఆలోచన ఉండిపోయాను. చాలామంది పాస్టర్ గారులు కూడా ఇల్లు కట్టిన తర్వాత ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించాడు, ఆయన కట్టించకపోతే వేరే లేదు, అవకాశం లేదు మనకి అన్నట్టుగా వాళ్ళు చాలాసార్లు ఆ వచనం చదివించిన పరిస్థితి. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే, దేవుడు ఇల్లు కట్టించకపోతే మరి మన ఇల్లు కట్టుకోలేమా, మన వల్ల కాదా అని అంటే, ఇప్పుడు చాలామంది అన్ని జనులు పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు. అవన్నీ దేవుడు కట్టించిన ఇల్లేనా? మనం అలాగే ఆలోచించాలా? అదే అర్థం చేసుకోవాలి మనం. మీకు అర్థమవుతుందా? దేవుడు ఇల్లు కట్టించకపోతే మనం ఇల్లు కట్టుకోలేమా అని అంటే, బైబిల్లో రాయబడిన వచనాలని చాలామంది అపార్థం చేస్తున్నారు. మరి ఎంతమంది తిరుపల్ 769 వాంట్స్ టు బి మాట్లాడతారా మీరు? ఓకే. విషయం ఏంటంటే, అప్పుడు దేవుడి ఇల్లు కట్టించకపోతే మన ఇల్లు కట్టుకోలేమా అంటే, అన్ని జనులు చాలా పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు. మరి అవన్నీ దేవుడు కట్టించిన ఇల్లేనా అలా? అంటే ఇప్పుడు ఈ భౌతిక ఇల్లు గురించి దేవుడు మాట్లాడుతున్నాడా, లేదంటే మరి ఆయన ఇల్లు వేరేదే ఉందా అని అంటే, ఆయన ఇల్లు వేరేగా ఉంది. మరి ఆ ఇల్లు గురించి మనం ఆలోచించట్లేదు. ఎందుకు ఆలోచించట్లేదు అంటే, చాలా మంది సేవకులు ఈ భౌతికమైన ఇల్లు గురించే మాట్లాడుతూ వచ్చారు. ఈ భౌతికమైన ఇల్లే దేవుడు కట్టించి ఇల్లు అన్నట్టుగా చాలా వివరంగా మాట్లాడుతున్నారు. అంటే సేవకులు తప్పు చేస్తున్నారా, లేదంటే విశ్వాసులు పొరపడుతున్నారా? అసలు దేవుడే అనుకోకుండా ఈ భౌతికమైన ఇల్లు గురించి రాయించాడా అని అంటే, దేవుడి భౌతికమైన ఇల్లు గురించి ఏమి రాయించలేదు. ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు, చాలా ఓపెన్గా ఉన్నాడు. ఆయన దానికి సంబంధించి వచ్చిన చాలా ఉన్నాయి, బైబిల్లో చాలా ఉన్నాయి. కానీ అవేమి అస్సలు ఆలోచించట్లేదు. మరి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, ఏదైనా సరే, ఏ వచనైనా సరే భౌతికంగా తీసుకోవాలి, మనం భౌతికంగా దాన్ని వృద్ధి చేయాలి అన్న ఆలోచన తప్ప, అరే ఈ వచనం ఏం చెప్తుంది, ఆ వచనం ఏం చెప్తుంది అనే ఆలోచన అస్సలు లేదు. మరి ఎందుకు ఆ ఆలోచన లేదు అని అంటే, ఇప్పుడు దాని గురించి కూడా ఆలోచించే. ఇప్పుడు యెహోవా కట్టించే ఇల్లు ఏంటి? ఓకే, యెహోవా కట్టించే ఇల్లు ఏంటి అని అంటే, హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా, అక్కడ మాట రాయబడుతుంది. ఏమంటే, స్థిరంగా తోమట్టుకు మన విశ్వాసం చేపట్టగలిగితే మనమే ఆయన ఇల్లు అంటున్నాడు. ఇప్పుడు మనమే ఇల్లు అంటే మనకు విషయం అర్థమవుతుంది. మన శరీర నిర్మాణం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అనే విషయం అర్థమవుతుంది. మనమే ఆయన ఇల్లు అయితే కనుక మన శరీరం నిర్మాణం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు
యెహోవా ఇల్లు కట్టించిన ఎడల అంటే దేవుడు గర్భఫలం ఇవ్వాలనుకోకపోతే దానికోసం ఎంత ప్రయాసపడినా వ్యర్థమే అంటున్నాడు. దానికి కింద వచనాలు ఏమని కనబడతాయి. గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానము అంటున్నాడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అంటున్నాడు, తన ప్రియులకు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటున్నాడు. అంటే ఇదంతా దేని గురించి మాట్లాడుతాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఆ ఎవరిని మాట్లాడాలనుకుంటున్నారా? ఎవరిని మాట్లాడాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ చెప్పండి, నేను మిమ్మల్ని తీసుకుంటాను. ఓకేనా? మాట్లాడదాం. అంటే మీకు అర్థం కాని విషయాలు ఏముంటే కనుక మాట్లాడదాం. లేదనుకుంటే ఓకే డన్. ఇప్పుడు ఇల్లు ఆయన ఏంటంటే గర్భఫలం గురించి మాట్లాడుతూ యెహోవా ఇల్లు కట్టించినట్లు అంటున్నాడు. యెహోవా ఈ గర్భఫలం అనుగ్రహించకపోతే, దేవుడు ఈ గర్భఫలం అనిపించకపోతే దేవుడు తప్ప మనకు ఎవరు ఇవ్వలేరు అని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఒక సందర్భంలో యాకోబుని అతని భార్య అయిన రాహేలు రాహేలు నాకు గర్భం ఇస్తావా చేస్తావా అన్న కాడికి మాట్లాడేసరికి ఆయన ఏమంటాడంటే గర్భఫలం ఇవ్వడానికి నేనేమన్నా దేవుణ్ణా? ఆ? నేనేమన్నా దేవుణ్ణా? నన్ను అడుగుతున్నావు ఏంటి నువ్వు అని చెప్పేసి చాలా సీరియస్ అయిపోతాడు. చాలా సీరియస్ అయిపోతాడు. మరి ఎందుకు సీరియస్ అవుతున్నాడు? నా వల్ల కాదు, నేనేం చేయట్లేదు, నేనేమి కొత్తగా పైనుంచి గర్భంలో ఇవ్వడానికి నా వల్ల ఏం అవ్వదు. నేను ఎప్పుడు మొదలుకొని కలుస్తున్నాను. బట్ నీకు రావట్లేదు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు నీకు ఇవ్వాలనుకోవట్లేదు అనమాట. నువ్వు ఎవరిని వేడుకోవాలి? దేవుడిని వేడుకోవాలి. దేవుడిని వేడుకోవాలి. అంతేగాని నన్ను వేడుకుంటే ఏంటి ప్రయోజనం అని అంటున్నాడు. అయితే మనకు విషయం అర్థమవుతుంది. ఏమని ఏమని అర్థమవుతుందంటే ఒకటి ఒకటి ఏంటంటే యెహోవా అనుగ్రహించకపోతే గర్భఫలాన్ని మనకు ఎవ్వరు ఇవ్వలేరు. ఇది క్లియర్ గా అర్థమవుతుంది. ఇక రెండోది ఆయన అనుగ్రహించే ఈ గర్భఫలం ఒక ఇల్లుగా ఆయన ఉదహరించి మాట్లాడుతున్నాడు. దాన్ని చాలా మంది అపార్థం చేసుకుని ఇదిగో ఈ భౌతికమైన ఇల్లు గురించే ఆయన మాట్లాడుతున్నాడు. భౌతికమైన ఇల్లు గురించే ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి భౌతికమైన ఇల్లు కట్టుకున్నప్పుడే మరి ఈ విషయాలన్నీ మాట్లాడాలి అన్న ఆలోచనలో ఉండిపోయారు. అక్కడే ముందు కొనసాగుతారు. నిజంగా చాలా బాధాకరం, చాలా ఆవేదనకరం. మీరిప్పుడు కూడా అలా ఉండొద్దు. వాక్యాన్ని అపార్థం చేసుకుని వాక్ సంబంధమైన ఆలోచనల్ని పక్కనెట్టేసి లోక సంబంధాన్ని ఆలోచనతో నింపడితే కనుక దేవుడు చాలా బాధపడిపోతాడు. అలా ఆయన బాధ పెట్టే విధంగా, ఆయన అవమానపరిచే విధంగా మీరు ఉండకూడదని. సో ఈ రోజు నాకు అర్థమైన విషయాన్ని మీకు కొంచెం వివరంగా చెప్పడం జరిగింది. సో దేవుని చిత్తం అయితే మరొకసారి, అనగా రేపు వీలైతే రేపు మరొకసారి కూర్చునే ప్రయత్నం చేద్దాం. మీరు బైబిల్ చదువుతున్నారా? మీకు అర్థం కావట్లేదా? ఖచ్చితంగా రండి, ఆలోచిద్దాం. ఏ విషయంలో అయితే అర్థం కావట్లేదు, ఏ విషయంలో అయితే మీరు అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, వాటన్నిటి గురించి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. లోతైన పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. వీలైతే రేపు కూడా ఈ లైవ్ ని మనం స్టార్ట్ చేసి చక్కగా కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, అద్భుతమైన అవకాశం కల్పించి వాళ్ళని ఆలోచించని ప్రకటిస్తున్నాను. రైతు బడి వరకు కృతజ్ఞత చేస్తున్నాను. తండ్రి మీరు కలగాలి. లోతైన పరిశీలన చేస్తున్నాయినా వాక్యాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడటానికి మీకు ఆ జ్ఞానాన్ని మీ వివేకాన్ని మాకు అనుగ్రహించి ఉండేటువంటి ప్రార్థపడుతున్నాను. నారాయణ ఒక రక్షకుడు అయినా పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం వేడుకోవడం పర్లోకపు తండ్రి. ఆమేన్. ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఓకే, బాయ్.